బ్యాక్ టు న్యూస్. కళ్లు చెదిరే స్టార్ హోటళ్లు వ్యభిచారానికి అడ్డాలయ్యాయా? లగ్జరీగా తీర్చిదిద్దిన హోటల్ గదుల్లో గుట్టుగా చీకటి దందా నడుస్తోందా? వీవీఐపీలు బస చేసే ఈ హోటళ్లు సెక్స్ బిజినెస్ కు సేఫ్ జోన్ గా మారాయా? సోమాజిగూడలోని స్టార్ హోటల్లో వ్యభిచారం గుట్టు రట్టవడంతో ఇప్పుడివే అనుమానాలు. అసలేం జరుగుతోంది? ఆ హోటళ్లలో సెక్స్ బిజినెస్ కు కేరాఫ్ గా ఎందుకు మారుతున్నాయి లగ్జరీ హోటళ్లు? హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కూడా. శంషాబాద్ టు సికింద్రాబాద్, గండిపేట్ టు షామీర్పేట్ అనేక లగ్జరీ హోటళ్లున్నాయి. సామాన్యుడు అందుకోలేని ధరల్లో ఉంటాయి ఈ హోటళ్ల రేట్లు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ బడ్జెట్ ఇలాంటి హోటళ్లలో ఒక్క రాత్రికి ఆవిరైపోతుంది. కళ్లు చెదిరే డెకరేషన్, అడుగు పెట్టగానే వీఐపీ ట్రీట్మెంట్, అబ్బో ఆ హోటళ్లలో రాజసమే వేరు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, వీవీఐపీలు ఎక్కువగా ఇలాంటి హోటళ్లలోనే బస చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ఖరీదైన హోటళ్లే వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ఖరీదైన హోటళ్లలో ఒకటి. శుక్రవారం రాత్రి ఈ హోటల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. హోటల్కి ఎంటర్ అయిన పోలీసులు నేరుగా ఓ గదిలోకి వెళ్లారు. ఢిల్లీ నుంచి రప్పించిన మోడల్తో అక్కడ వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానీ పోలీసులు వచ్చేలోపే అక్కడ అంతా సర్దేసుకున్నారు. పోలీసులు వెళ్లేసరికి ఓ మోడల్, ఓ బ్రోకర్ మాత్రమే దొరికారు. అప్పటి వరకు రాసలీలలో మునిగి తేలుతున్న పారిశ్రామికవేత్తల తనయులు, వ్యభిచార దందా నిర్వాహకులు పరారయ్యారు. అర్ధరాత్రి స్టార్ హోటల్లో వ్యభిచారం గుట్టురట్టవటం హైదరాబాద్లో కలకలం రేపింది. పారిశ్రామికవేత్తల తనయులు 2 రోజుల క్రితమే ఢిల్లీ నుంచి మోడళ్లను రప్పించినట్టు తెలుస్తోంది. వ్యభిచార దందా నిర్వాహకులు వారిద్దరిని ఎంగేజ్ చేసి తీసుకొచ్చారు. 2 రోజులుగా రాసలీలు సాగుతున్నాయి. అయితే హోటల్లో చీకటి వ్యవహారాలపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తమకున్న సోర్స్ తో కన్ఫర్మ్ చేసుకున్నారు. పక్కా స్కెచ్ చేసి రంగంలోకి దిగారు. కానీ అప్పటికే పారిశ్రామికవేత్తల పుత్రరత్నాలు తప్పించుకుని పోయారు. దీంతో ఓ ఢిల్లీ మోడల్ మాత్రమే దొరికింది. ఆమెను రెస్క్యూ హోమ్ కు తరలించారు పోలీసులు. సదరు వీఐపీలు నిజంగానే తప్పించుకున్నారా, లేక పోలీసులే తప్పించి మోడల్ను మాత్రమే బుక్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ పారిశ్రామికవేత్తల తనయులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది. స్టార్ హోటల్ కాబట్టి సీసీ కెమెరాలుంటాయి. గత 2 రోజుల దృశ్యాలు పరిశీలిస్తే సదరు కుర్రాళ్లెవరో సులువుగానే తెలిసిపోతుంది. పార్క్ హోటల్లో ఒక ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము పార్క్ హోటల్ 6014 రూమ్ని రైడ్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒక ప్రాస్టిట్యూట్తో పాటు ప్రాస్టిట్యూషన్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నర్సింహ్ అనే వ్యక్తిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 5000 రూపీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాస్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ లాస్ట్ 2 days నుంచి ఇక్కడనే ఉంటుంది. సో ఇన్ దిస్ కనెక్షన్ ఇది ఒక ఆర్గనైజ్డ్గా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. ఇద్దరు బడాబాబులు బ్రోకర్ నరసింహను కాంటాక్ట్ చేశారు. హోటల్లో డబుల్ బెడ్రూమ్ సూట్ బుక్ చేశాడు నరసింహ. ఫ్యామిలీ కోసం అని చెప్పడంతో గదులను ఇచ్చారు హోటల్ ప్రతినిధులు. ఆ బడాబాబుల కోసం నరసింహ ఓ ఢిల్లీ మోడల్ని మాట్లాడాడు. వారం రోజులు హైదరాబాద్కు వస్తే 2 లక్షలు ఇస్తానన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశాడు. వారం రోజుల్లో 2 రోజులు బడాబాబుల దగ్గరకు పంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికే ఇద్దరు బడాబాబులు హోటల్కు చేరుకున్నారు. 2 రోజులుగా రాసలీలలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతలో విషయం పోలీసులకు తెలియటంతో మోడల్తో పాటు నరసింహ అడ్డాగా దొరికిపోయారు. ఇద్దరు బడాబాబులతో పాటు మరో 3 ఆర్గనైజర్లు పరారీలో ఉన్నారు. లాస్ట్ 2 days నుంచి ఇక్కడనే ఉంటుంది. సో ఇన్ దిస్ కనెక్షన్ ఇది ఒక ఆర్గనైజ్డ్గా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన వ్యక్తి నరసింహని కస్టడీ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సందీప్, రాజన్న, రవి అనే వాళ్ళ అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో పంజాగుట్ట, ఈ ఎల్లారెడ్డి కూడా చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మా కస్టడీలో ఉన్నటువంటి నరసింహని వీఆర్ అరెస్టింగ్ అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్. పోలీసులకు దొరికింది ఒకే మోడల్ అయినా ఇది పెద్ద సెక్స్ రాకెట్ అని భావిస్తున్నారు పోలీసులు. గంటకో రేటు, రాత్రికో రేటు, రోజుకో రేటు ఫిక్స్ చేసి ముంబై, ఢిల్లీ మోడల్స్ తో హైదరాబాద్ లో సెక్స్ బిజినెస్ చేస్తున్నారని తెలుస్తోంది. సందీప్, రాజన్న, రవితో పాటు నరసింహ ఈ నెట్వర్క్ అంతా నడిపిస్తున్నారు. ప్రస్తుతం నరసింహ ఒక్కడే పోలీసులకు చిక్కాడు. మిగతా 3 పట్టుకుని విచారిస్తే గుట్టు రెట్టయ్యే ఛాన్స్ ఉంది. పైకి చూడడానికి చక్కగా కనిపించే హోటళ్లలో ఈ చీకటి కార్యకలాపాలేంటి? లాడ్జీ గదుల్లో, అపార్ట్మెంట్లలో సాగిన సెక్స్ దందా లగ్జరీ హోటళ్లకు ఎలా పాకింది? ఖరీదైన హోటళ్లు సెక్స్ బిజినెస్ కు సేఫ్ జోన్ గా ఎలా మారాయి? ఓసారి చూద్దాం.
ఒకప్పుడు లాడ్జీల్లో అపార్ట్మెంట్లలో గుట్టుగా వ్యభిచారం సాగుతుండేది. ఆ కల్చర్ స్టార్ హోటళ్లకు ఎప్పుడో పాకింది. హై ప్రొఫైల్ సెక్స్ బిజినెస్ కు లగ్జరీ హోటళ్లు అడ్డాగా మారాయి. అప్పుడప్పుడు పోలీసులు ఇలా రైడ్స్ చేసి పట్టుకున్నప్పుడే ఆ చీకటి బాగోతాలు బయటపడుతుంటాయి. ప్రతిసారి బడాబాబులు ఎస్కేప్ అవుతుంటారు. నిర్వాహకులు, కాల్ గర్ల్స్ మాత్రమే దొరుకుతుంటారు. బడాబాబులు తమ రాసలీలకు లగ్జరీ హోటళ్లను కేర్ ఆఫ్ గా మార్చుకోవడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి. వ్యభిచారం విషయానికి వస్తే పోలీసుల నిఘా లాడ్జీలు, అపార్ట్మెంట్లపైనే ఉంటుంది. స్టార్ హోటళ్లపై అంత నిఘా ఉండదు. ఒకవేళ అనుమానం వచ్చి పోలీసులు రైడ్స్ చేసేందుకు వెళ్లినా ఆ స్టార్ హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులు లోపలికి రానివ్వరు. లోపలేం జరుగుతుందో అంతా సీక్రెట్, బయటకు పొక్కే ఛాన్సే లేదు. ఒకవేళ పోలీసులు రైడ్స్ చేయాలనుకున్న హోటల్ యాజమాన్యం అనుమతి ఇచ్చి లోపలికి పంపేలోపే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోతారు. డబ్బున్న బడాబాబులు ఆన్లైన్లోనే తమకు కావాల్సిన అమ్మాయిని బుక్ చేసుకుని కావాల్సిన చోటికి పిలిపించుకుంటున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా జల్సా చేస్తున్నారు. వేరే ఎక్కడైనా పోలీసులకు చిక్కే ప్రమాదం ఉంది. అదే 5 స్టార్ హోటల్ అయితే దొరికే ఛాన్సే లేదు. ఒకవేళ పోలీసులు వచ్చినా ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క పార్క్ హోటల్లోనే కాదు, హైదరాబాద్ లోని చాలా వరకు లగ్జరీ హోటళ్లలో ఇదే పరిస్థితి. అమ్మాయిని బుక్ చేసుకునే దగ్గర నుంచి ఎంజాయ్ చేసే వరకు అంతా సీక్రెట్. కూర్చున్న చోట నుంచి టాక్సీ బుక్ చేసుకుంటే నిమిషాల్లో కారు వచ్చి ఇంటి ముందు ఎలా ఆగుతుందో ఆన్లైన్లో వ్యభిచారం కూడా అలాగే సాగుతోంది. కూర్చున్న చోటే నచ్చిన అమ్మాయిని బుక్ చేసుకుంటే చాలు, కాసేపట్లో అమ్మాయి వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ అడ్డాగా దర్జాగా సెక్స్ బిజినెస్ సాగిస్తున్నాయి ఎన్నో ముఠాలు. ముగ్గురు అంటే వీళ్ళంతా కలిసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు. సో ఆ ముగ్గురు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఒక నరసింహ అనే వ్యక్తిని మాత్రం కస్టడీలో తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా పార్టీస్ జరుగుతున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకోవడం, అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం నిర్మించడం అంతా పాత పద్ధతే. ఇప్పుడు వ్యభిచార వ్యాపారాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది ఆన్లైన్ సెక్స్ రాకెట్. అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి పేమెంట్ వరకు అంతా ఓ పద్ధతి ప్రకారమే. బేరసారాలేవీ ఉండవు. వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపిస్తారు. అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాక రేటు ఫిక్స్ చేస్తారు. డీల్ ఓకే అయిందంటే చాలు, కోరుకున్న అమ్మాయి కొన్ని గంటల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. చెప్పిన లగ్జరీ హోటల్కి అమ్మాయి కారులో వెళుతుంది. పని అవగానే ఎవరి దారి వారిదే. ఇది హైటెక్ రేంజ్ లో సాగుతున్న సెక్స్ బిజినెస్. ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా చాలా వరకు ఆన్లైన్ సెక్స్ రాకెట్స్ ఇలాగే నడుస్తున్నాయి. ఈ 2 ప్రాంతాల నుంచి దేశంలోని అన్ని మెట్రో సిటీలకు అమ్మాయిల్ని తరలిస్తున్నారు. లోకల్ అమ్మాయిల దగ్గర నుంచి విదేశీయుల వరకు ఎవరి టేస్ట్ కు తగ్గట్టుగా అందచందాలు వడ్డించడానికి యువతులు సిద్ధంగా ఉంటారు. మోడల్స్, అప్కమింగ్ హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు విదేశీ యువతులకు గాలమేసి ఈ బిజినెస్ లోకి దించుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రేటు. 2-3 రోజులకు బుక్ చేసుకుంటే లక్షల్లో సమర్పించాల్సిందే. అంతా హై ప్రొఫైల్ సెక్స్ బిజినెస్. స్టార్ హోటళ్ల అడ్డాగా సాగుతుంది ఈ తందా అంతా. కేవలం 5 స్టార్, 3 స్టార్ హోటళ్లకు మాత్రమే అమ్మాయిల్ని పంపిస్తారు. ముంబై, ఢిల్లీ మోడల్స్ కావాలంటే ఎయిర్ టికెట్లతో పాటు 3 స్టార్ విడిది ఇవ్వాలని ముందే షరతు ఉంటుంది. అంటే ఆన్లైన్ సెక్స్ మాఫియా స్టార్ హోటళ్లను వ్యభిచారానికి అడ్డాగా ఎలా మార్చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హోటళ్లలో సాగుతున్న హై ప్రొఫైల్ సెక్స్ బిజినెస్ కు పోలీసులు ఎలా చెక్ చెబుతారో చూడాలి.